మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బెండకాయ కర్రీ టమాటాతోని ఎలా టేస్టీగా చేసుకోవచ్చో ఇవాళ చూపెట్టబోతున్నాను. బెండకాయ కర్రీ చాలా మంచిగా వండుకోవచ్చు అనమాట. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసేసాము, బెండకాయలు కోసేసాము, టమాటాలు కోసేసాము. ఎల్లిపాయ కూడా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చక్కగా బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దయచేసి మా అమ్మాయి తెలుగు డాన్స్ అని మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒక కడాయి పెట్టాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఇది వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఇవ్వండి, ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఇలా నూనె కాగింది, కడాయి ఆల్రెడీ పెట్టేసుకొని ఇలా అయితే వేసాను చూడండి. ఇలా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం మనము దీంట్లో లైట్గా పసుపు వేసుకోవాలి. లైట్గా స్పూన్తో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం కలుపుకోవాలన్నమాట. మిరకాయలు, ఉల్లిగడ్డలు కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇట్లా ఫుల్ పెట్టాలన్నమాట. ఇలా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చేసి బాగా కొంచెం ఎర్రగా కాగిన తర్వాత అప్పుడు మనం బెండకాయలు వేసుకోవాలి. చూస్తూ ఉండండి వీడియో. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్లీజ్. మా అమ్మాయి తెలుగు డాన్స్ అని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కాగింది కదా, ఇప్పుడు ఎర్రగా వేయాలి కదా. ఇప్పుడు మనం బెండకాయలు వేసుకోవాలి. నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కాకపోవడం వల్ల నేను ఒకటే చేతితో వేస్తున్నాను. ఇలా మొత్తం మనం బెండకాయలు వేసేసుకోవాలి. ఇలా చూస్తూ ఉండండి దయచేసి, ఎక్కడా స్కిప్ చేయకండి. బెండకాయలు అన్నీ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఎల్లిపాయ దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది దీంట్లో. నేనైతే అందరు ఫ్రై చేసుకుంటారు, అంటే ఫ్రై కూడా బాగుంటుంది బెండకాయది. కానీ నేనైతే కర్రీ టమాటా వేసి వండుతాను. చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇలా వచ్చేసి మనం ఎల్లిపాయ దంచుకోవాలన్నమాట. ఇలా ఆల్రెడీ అయితే దంచేసుకొని రెడీగా పెట్టాను. ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మన బెండకాయ కర్రీలో ఆల్రెడీ అవుతుంది కదా, దాంతోపాటు ఇది కూడా వేయాలి. ఇలా వేయాలన్నమాట. ఇలా వేసి కలుపుతూ ఉండాలి. కలిపి ఇప్పుడు సిమ్లో పెట్టి మనం మూత పెట్టాలన్నమాట. చూస్తూ ఉండండి దయచేసి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదండి, ఒకటి కూడా లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇలా మనం వేసాం కదా ఎల్లిపాయ మొత్తం. ఇప్పుడు మొత్తం ఇది అన్నీ మంచిగా చక్కగా కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. చూస్తూ ఉండండి దయచేసి ప్లీజ్ అండి. ఇట్లా మనం తిప్పుకున్నాం కదండి. ఇగో చాలా వేగనిచ్చాము. ఒక 10 మినిట్స్ వరకు ఇలా వేగనిచ్చామన్నమాట. ఇప్పుడు మనము టమాటాలు వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మనం సరిపడ ఏదైతే ఉందో కారము, ఆ కారం వేసుకోవాలన్నమాట. ఎంతైతే సరిపడ వేసుకుంటున్నామో కారం వేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువనే తింటాము. కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అవన్నీ వేసుకున్నాం కదా, కారము, ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా. ఇలా కలిపేసేసుకొని ఒక చుక్క వాటర్ పోసుకోవాలి. ఒక చుక్క అంటే ఎక్కువ కాదు, ఒక చుక్క. మనం ఎందుకంటే ఈ టమాటాలు ఉడకాలి కదా. ఈ టమాటాలు ఉడకాలంటే మనం వాటర్ పోసుకోవాలి. ఒక చుక్క అనమాట. కొన్ని గ్లాసులో నుంచి కొన్ని వాటర్ తీసుకొచ్చి పోసుకోవాలి. చూస్తూ ఉండండి దయచేసి, ఎక్కడా స్కిప్ చేయకండి. కొంచెం వాటర్ తీసుకొచ్చి పోస్తాను. ఇలా వాటర్ పోసుకోవాలండి కొంచెం, ఎందుకంటే టమాటాలు ఉడకాలి కదా. అందుకోసం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే టమాటాలన్నీ మంచిగా ఉడకాలంటే మళ్ళీ కలుపుకోవాలి ఇలా చక్కగా. ఇప్పుడు మనం సిమ్లో కొంచెం, అంటే సిమ్ అంటే మరీ సిమ్ కాదు, కొంచెం మీడియం సైజ్ పెట్టుకొని మనం గ్యాస్ పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. చూస్తూ ఉండండి దయచేసి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చాలా టేస్ట్గా వండుకోవచ్చు బెండకాయ కర్రీ. మధ్యలో వచ్చి కలుపుతూ ఉండాలండి. నేనైతే మధ్యలో వచ్చి కలుపుతున్నాను. ఇలా టమాటాలు చూడండి, ఇలా టమాటాలు చక్కగా ఉడికాయి. సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం ఉడకనియాలి. చూస్తూ ఉండండి వీడియో. అయితే ఎక్కడ అండి, అక్కడ కిచెన్ రూమ్లో కొంచెం లైట్ పవర్ ఎక్కువ లేదు, అందుకోసమే మీకు సరిగ్గా కనబడట్లేదు. ఇలా టేస్టీగా వండుకోవచ్చండి బెండకాయ కర్రీ. టమాటాతోని ఫ్రై చేసుకోవడం మేము అందరు చేసుకుంటాంలని ఇలా టమాటాలు వేసి ఎల్లిపాయ దంచి ఇలా చాలా టేస్టీగా చేసుకోవడం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్